ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిత్యుడవగు దేవ, ఆది అంతము లేనివాడ, 4 జీవుల సింహాసనం మీద ఆసీనుడవై 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు స్తుతింపబడుచున్న తండ్రి, పరలోకంలో ఎలాగైతే మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుంటున్నారో అలాగే భూమి మీద కూడా నెరవేరాలని మీరు ఆశపడ్డారు. కానీ మీ ఆశను నిరాశ చేసి మీ చిత్తాన్ని నెరవేర్చక మీ కంట కన్నీరు రప్పిస్తూ మేము బ్రతుకుతున్నాం నాయన. అలాంటి మా పట్ల మీరు కేవలం మీ ఉచితమైన కృపతో మీ ఏకకుమారుని శరీరాకారముగా భూమి మీదకు పంపించి ఆయన శరీరానికి మేము చేసిన పాపములు, దోషములు, అపరాధములన్నింటినీ ఆపాదించి శిలువ మరణంతో ఆయన్ని మా పాపముల ద్వారా సంహరించి ఆయన యొక్క యథార్థతను బట్టి 3వ దినాన తిరిగి లేపి మాకు కూడా పునరుద్ధానాన్ని క్రీస్తు ద్వారా ప్రసాదించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పునరుద్ధాన కుమారులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాక విశేషమైన సంగతులతో మమ్మల్ని ఇంకా బలపరుచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని వాక్యాలు మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని దుష్టుడికి అప్పగించకుండా మాలో ఉన్న ఉపకారాత్మకు అప్పగించి మీ వలన పొందే మేలులకు తగిన విధంగా ప్రవర్తించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. మనం ఒక అంశాన్ని గత కొన్ని వారాలుగా ఆలోచిస్తున్నాం. దేవుడు అపజయాల్ని పరిశుద్ధులకు అనుమతించుటకు కారణాలు, మనల్ని మరింతగా ఒకరి మీద ఒకరు ఆధారపడటం. మానవుడు సంఘజీవి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు జతపరిచాడు. ఒంటరిగా ఉండకూడదు అని ఆలోచించిన దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అంటే జంటగా ఉండాలి. ఆ జంటని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. అంటే విస్తరించమన్నాడు. విస్తరించిన వారందరూ విస్తరించినంత విస్తరిస్తూనే కలిసి ఉండాలనేది దేవుని కోరిక. కానీ అపవాది అయిన సాతాను, మనందరి విరోధి అయిన సాతాను ఒకరికొకరు పొసక్కుండా విడగొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి మనుషులు కలిసి ఉన్నట్టే కలిసి ఉంటున్నారు, కానీ మనసులు దూరంగా ఉంటున్నాయి. ఒకరి మీద ఒకరు శత్రుభావంతో విడిపోతూ ఉన్నారు. భార్య భర్తల దగ్గర నుంచి తల్లిదండ్రులు పిల్లల వరకు, ఇక బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు అనే భేదం లేకుండా ఒకరి మీద ఒకరు విరోధ భావంతో బ్రతకటం ప్రారంభించారు. కానీ దేవుడు మీరందరూ ఒకరి పిల్లలే, ఒకరి నుండి వచ్చిన వారే కనుక ఐకమత్యంగా ఉండాలి అని సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అనేది ఇప్పటిది కాదు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసింది మాత్రమే కాదు. కానీ ఆయన సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. పునాది రాయిగా ఆయన మారిపోయి సంఘాన్ని నిర్మించడానికి వచ్చాడు. అయితే ఆ నిర్మాణంలో సంఘానికి కావలసిన మెటీరియల్స్ అన్నీ పాత నిబంధన నుంచి కూర్చుతూ వచ్చాడు దేవుడు. అంటే హేబేలు దగ్గర నుంచి లేదా ఆదాము గారి దగ్గర నుంచి భక్తులైన వారు ఎవరెవరైతే ఉన్నారో ఆ సంఘములో సభ్యులుగా చేర్చబడ్డారు. అయితే కట్టిన విధానం ఎప్పటి నుంచి ఉంది అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన సంఘం కోసం ప్రయాసపడి ఎప్పుడైతే మరణించాడో ఆయన పునాది రాయిగా మలచబడ్డాడు. అక్కడి నుంచి సంఘ నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. అయితే దానికి కావలసిన మెటీరియల్స్ అన్నీ పాత నిబంధనల నుంచే అమలుపరుస్తూ దేవుడు కూరుస్తూ ఉన్నాడు. అందుకే పాత నిబంధనలో కూడా సంఘం ఉంది. ఒకసారి లేవీ కాండం ఒక మాట మనం చూడగలిగితే 23వ అధ్యాయము, లేవీ కాండం 23వ అధ్యాయము 2వ వచనం చదవండి. లేవీ కాండం 23వ అధ్యాయము 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము,
మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఈ కాలంలో ఏం చేయాలి? పరిశుద్ధ సంఘములుగా కూడాలి. అంత అవసరం లేదు. మీరు ఎలా కూడాలి? పరిశుద్ధ సంఘములుగా కూడవాలి. అంటే సంఘముగా కూడటం అంటే సమాజం, ఒక అసెంబ్లీ లేదా ఒక సమూహం, ఒక సమూహంగా మీరు కూడుకోవాలి. అయితే ఈ కూడుకునే విధానంలో పాపంతో కాదు. ఎలా కూడుకోవాలి? పరిశుద్ధంగా కూడుకోవాలి. అంటే సంఘముగా కూడుకోవాలంటే సంఘం ఉందా? ఆ దినాల్లోనే సంఘము ఉంది. అంటే ఒకరి పైన ఒకరు ఆధారపడటానికి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒకరి పట్ల ఒకరు ఆధారపడటానికే సంఘాలను ఏర్పాటు చేశారు. అందుకే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన నిర్మాణం చేస్తాడు అని చెప్పాడు కదా. తీసేసిన రాయి మూలకు తలరాయి అన్నట్లుగా ఆయన్ని మూలరాయిగా దేవుడు స్థాపించాలని పంపిస్తే కట్టవలసిన ఇశ్రాయేలీలు యూదులు ఏం చేశారంటే తృణీకరించారు. కాబట్టి తృణీకరించిన ఆయన ద్వారానే దేవుడు సంఘస్థాపన చేసి మూలరాయిగా ఆయన్ని స్థాపించాడు. కాబట్టి దాని మీద సంఘాన్ని కట్టాలి. ఆ మూలరాయినే బండ అన్నారు. ఒకసారి మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఆ మాట పేతురు గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పేతురు గారితో మాట్లాడుతూ, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరియు నీవు పేతురువు. పేతురు అంటే పుట్టినట్లు ఉంది చూడండి. పేతురు అంటే రాయి. ఏ రాయి? రాయి. పేతురు అంటే రాయి. ఇప్పుడు పేతురు అనే రాయి మీద బండ సంఘాన్ని కట్టాడా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద. ఈ బండ మీద అంటే ఏ బండ? పేతురు అనే బండ. అక్కడ చూసావా? కన్ఫ్యూజ్ అవటానికి దేవుడు ఎలా రాయించాడు? నీవు పేతురువు, ఈ పేతురువు అంటే నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నువ్వు పేతురువు అన్న చోట నీవు బండవు అని చదవండి. నీవు బండవు, ఈ బండ మీద అంటే ఏ బండ అనుకుంటాం చదివేవాళ్ళందరూ? పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కడతారా? కాదు. ఈ బండ అంటే ఆ బండ క్రీస్తు. క్రీస్తు అనే బండ మీదే సంఘాన్ని కట్టాలి. కట్టే పని పేతురు గారికి అప్పచెప్పాడు. పేతురు అనే బండ మీద కాదు, క్రీస్తు అనే బండ మీద పేతురు గారు కట్టాలి. అర్థమైందా? అందుకే పేతురు అనే బండ మీద సంఘం కట్టడం కాదు, పునాది రాయిగా యేసుక్రీస్తు వారు మలచబడ్డాడు. కాబట్టి పేతురు అనే బండ మీద కాదు. ఎందుకంటే పేతురు గారు కూడా కట్టాలి, పేతురు గారు కూడా సంఘంలో రాయిగా మలచబడాలి. మనకి ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, 19-20 వచనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో, కాబట్టి అన్యజనుల గురించి మాట్లాడుతూ, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో పాటు ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు అనే బండే మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తల్లో వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు యేసు మూల రాయి. ఇప్పుడు పేతురు గారికి చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని నువ్వు కట్టాలి. అంటే సంఘము అనేది సమూహం. సంఘం అంటే సమూహం. సంఘం డైరీ పార్లర్ కాదు, ఇదే పాలకేంద్రం ఉంది కదా, అది కాదు. సంఘము అంటే సమూహం. ఈ సమూహాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒకరి మీద ఒకరు ఆధారపడటకు. ఆదిలో ఆదాము గారు లేనప్పుడు సాతాను గారు వచ్చాడు. ఇప్పుడు ఆదాము గారు ఉంటే అటు పప్పులు ఉడికేవి కావు. ఆదాము గారు లేకపోవటాన్ని బట్టి అవ్వమ్మ గారిని ఈజీగా మోసం చేయగలిగాడు. అందుకే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాలి. వాళ్ళతో నాకేం పని, నాతోనే వాళ్ళకి పని, కానీ వాళ్ళతో నాకేం పని ఉండదు అనే నిర్లక్ష్య భావం సంఘంలో ఎవ్వరికి ఉండకూడదు. లోకస్తులకి ఏముంటుందంటే
అవసరమైతే వాటేసుకుంటారు, అవసరం లేకపోతే దూరం చేసుకుంటూ ఉంటారు. ఎవరితోనైనా పని ఉంటేనే వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉంటాం. వాళ్ళతో మనకు అసలు పనులు లేవనుకో, ఓ నువ్వు నీతో పలకనని అన్నారనుకో, పలకపోతే నాకేంటి, నువ్వు లేకపోతే నాకేం జరగదా అంటాం. అంటే జరిగితే అవసరం లేదా, జరిగితే వాళ్ళతో సంబంధం లేదు, జరగకపోతే అప్పుడు సంబంధం కావాలి. ఇది లోకనీతి. కానీ దేవుని నీతి ఏం చెప్తుందంటే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, ఇందులో హెచ్చు తగ్గులేమీ ఉండకూడదు. కాబట్టి సంఘం ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అని తెలియచేయటానికే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. పాత నిబంధన నుంచి సంఘం ఉంది, ఆ సంఘంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి నడిపిస్తూ ఉన్నారు. అందుకే కొత్త నిబంధనలో సంఘం ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అని తెలియచేయటానికి మంచి ఉదాహరణ మన దేహాన్ని చూపించి చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనేదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, జాగ్రత్త, ఒక్క శరీరములో ఏమన్నా అనేకమైన అవయవాలు ఉండినను, ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి బాబు. ప్రార్థన అప్పుడన్నా ఆపుకో మైకు. పాత నిబంధనలు ఇశ్రాయేలీలు అయితే ఆదివారం గేట్లు మూసేసేవాళ్ళు. నగరంలోకి ఎవడో బయటోడు ప్రవేశించడానికి వీల్లేదు, వ్యాపారస్తులు కూడా. మనకు అవకాశం లేదు, మన పల్లెకి మన పట్టణానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకునే వెసులుబాటు లేదు, తీరిక లేదు, అన్ని డబ్బులు కూడా మనకి లేవు, ప్రభుత్వాలు కూడా కట్టేచ్చావు. పట్టణాలకే కట్టిలే, ఇంక పల్లెలకే ఏం కట్టిస్తారు? డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సంఘాల్లో. రైట్, ఎక్కడ ఉన్నాం? శరీరంలో ఉన్నాం. ఒక శరీరంలోని అనేక అవయవాలు ఒకదానికొకటి ఏం చేస్తాయి అంట, ఎలాగో పని కలిగి ఉండవో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. అర్థమైందా? మనం క్రీస్తు శరీరములో అవయవం. శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు శరీరములోని మిగతా మెడ దగ్గర నుంచి కింద అవయవాలన్నీ సంఘం. మన సంఘం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘములన్నీ కలిపి ఒక శరీరం. ఇప్పుడు శరీరములోని అవయవాలు ఒకదానికొకటి ఎలా ఉంటాయి? వ్యతిరేకంగా ఉంటాయా, సహకరించుకుంటూ ఉంటాయా? చెప్పాలి. సహకరించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు శ్రీకాంత్కి యాక్సిడెంట్ అయింది. శ్రీకాంత్కి యాక్సిడెంట్లో దెబ్బలు ఎక్కడ తగిలినాయి? నోటికి తగిలినాయి, పెదాలకి పళ్ళకి బాగా తగిలింది. మిగతా అవయవాలకు అంత ఇబ్బంది లేదు. కానీ శరీరం మొత్తం రెస్ట్ తీసుకోవాలి. తగిలింది నోటికి కదా, పెదాలకు కదా, నాకేం అవసరం అని కాళ్ళు పరిగెత్తినాయి అనుకో, చేతులు ఇష్టం వచ్చిన పనులు చేసినాయి అనుకో, ఇదేమైంది చెప్పండి? గాయం ఏమైంది? రేగిపోద్ది, తగ్గదు, రోగం తగ్గదు. ఇప్పుడు నోటి కోసం, పెదాల కోసం, పళ్ళ కోసం శరీరంలోని మిగిలిన భాగాలన్నీ ఏం చేయాలి? సహకరించాలి. దానికి తగ్గే విధంగా రెస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అవన్నీ సహకరించాలి. నోటికి కదా తగిలింది, ఎక్కడో ఇంజక్షన్ చేస్తారు, చేతికి చేస్తారు, తొంటికి చేస్తారు. తగిలింది ఎక్కడైతే అక్కడ చేశారేంటి అంటారా? అందరూ ఇక్కడ చేస్తే అక్కడికి వెళ్ళింది కనెక్షన్. అంటే ఒక అవయవానికి ఏదైనా ఇబ్బంది కలిగితే మిగతా అవయవాలన్నీ ఆ ఇబ్బంది కలిగిన ఆ భాగాన్ని, ఆ శరీరంలోని అవయవాన్ని ఏం చేస్తాయి? పరామర్శించడం ఎలా వాస్తవమో సంఘములో కూడా సభ్యులందరూ ఎలా ఉండాలంటే ఒకరికొకరు సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఉండటానికే సంఘాన్ని యేసుక్రీస్తు వారు శిరస్సుతోనూ మిగతా బాడీని సంఘ సభ్యులతోనూ పోల్చాడు.
సంఘ సభ్యుల్లో అందరూ ఒకే పని చేయరు. అందుకే పైన మనం చదివిన దాంట్లో మూడవది ఏంటంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అంటే నిన్ను నువ్వు గొప్పగా ఫీల్ చేసుకోవచ్చు. నీకు ఎంతవరకు ఎంచుకోవాలో అంతకంటే తక్కువగా ఎంచుకొని, దేవుడు ఒక్కొక్కరికి విభజించిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తన్ను తాను, నీ బుద్ధి మంచిగా ఉండటానికి నిన్ను తన్ను తాను తగిన రీతిగా ఎంచుకోవాలి. నాకు అనుగ్రహింప కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను, ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఈ చేతికి ఈ కాలుకి లింక్ ఉంది కదా, కంటికి కాలుకి లింక్ ఉంది. కాలులో ములుగుచ్చుకుంటే కంటెమటే నీళ్ళు వస్తాయి. నోరేమంటుంది? అబ్బా అని బాధని వ్యక్తం చేసింది. గుచ్చుకుంది కాళ్ళలో కదా, కంటికేం సంబంధం అంటామా? కానీ ఈరోజు మన బంధాలు అనుబంధాలు ఎలా ఉంటాయి? ఎవరికో ఏదో సమస్య వస్తే నాకు ఎందుకండి అన్నట్టుగా చీమ కుట్టినట్టు కూడా లేదు. మనకి మన ఇంట్లో జరిగితేనే, మన వాళ్ళకి జరిగితేనే ఆ బాధ. కుటుంబాల్లో కూడా భార్యకి సమస్య వస్తే భర్త ఫీల్ అవడు, భర్తకు సమస్య వస్తే భార్య ఫీల్ అవదు. అంటే వీళ్ళలో ఏమి లేదు, ఐకమత్యం లేదు, ఒకరికొకరు సహకరించుకునే ఆ సహకారం ఉండదు. పిల్లలను పట్టించుకోరు కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు పిల్లలను పట్టించుకోరు, భర్తలకు వదిలిపెడతా ఉంటారు. ఒకరి ఇబ్బందుల్లో, ఒకరి సమస్యల్లో ఒకరు కుటుంబ దగ్గర నుంచే పరామర్శించుకోవటం, ఒకరికొకరు సహకరించుకునే కార్యక్రమం ఉందనుకోండి, కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే పరిస్థితులన్నీ బాగుంటాయి. ఇప్పుడు సంఘం అనేది ఒక కుటుంబం. సంఘం అనే కుటుంబంలో ఒకరి ఇబ్బందుల్లో ఒకరు పరామర్శించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకున్నారనుకోండి, ఏమైంది? ఒకరికొకరు సాయం చేసుకుంటే ఏమైంది? అభివృద్ధి చెందిద్ది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. బయటిది దొరకదు. బయటిది కొనాలంటే డబ్బులు పెట్టి కొనాలి. బయట ఏం కొనాలి? డబ్బులు పెట్టి కొనాలి. ప్రేమ సంపాదించుకోవటానికి డబ్బులు పెట్టి కొంటే వచ్చేది ప్రేమ. బయట డబ్బులు అయిపోతే ప్రేమ అయిపోద్ది. కానీ సంఘములో అలా ఉండకూడదు. అక్కడ డబ్బులున్నా లేకపోయినా వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ 10 మందికి మాదిరి చూపించే విధంగా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఉండాలి. అందుకే శరీరము, అందులోని అవయవాలు ఎలాగైతే ఒకదానికొకరు సహకరించుకుంటాయో అలాగే సంఘము కూడా అలాగే ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. నీకు అనుగ్రహించబడిన కృపా విశ్వాసాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయి. వాళ్ళు చేసిన పని నువ్వు చేయాలని రూల్ లేదు. నీకు వచ్చిన పని, నీకు చేతనైన పని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ఏదైతే ఉందో ఆ కార్యక్రమం నువ్వు చేయాలి. ఇది నా వల్ల కాదు అని సైలెంట్గా ఉన్నావు అనుకో, ఇంకా నువ్వు సంఘంలో సభ్యుడివి కాదు. రేపు నీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకోరు. అర్థమైందా? ఇప్పుడు శరీరంలోని అవయవాలు స్ట్రైక్ చేసినాయి అనుకో, శరీరంలోని అవయవాలు స్ట్రైక్ చేసినాయి. ఎలా చేస్తాయి? కాల్లో ములుగుచ్చుకుంది, చెయ్యి సహజంగా చెయ్యి ఏం చేసిద్ది? నడు వంగిద్ది, చెయ్యి కాల్లో ముళ్ళున్న చోటకి వెళ్ళిద్ది, కళ్ళు తేరి చూస్తాయి, ఆ ముళ్ళుని చెయ్యి లాగేసిద్ది. నేను స్ట్రైక్ చేశాను అని అనుకో, నడుమను, చెయ్యి, కన్ను ఇవన్నీ కాల్లో ముళ్ళు అలాగే ఉంటుంది. దానివల్ల ఇవన్నీ బాధపడతాయా? అన్ని అవయవాలకి బాధ ఉంటుందా? కాల్లో కదా గుచ్చుకుందని వీటికేం బాధ ఉండదా? ఉంటుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే శరీరంలోని ప్రతి అవయవానికి ఎలాగైతే బాధ ఉంటుందో, సంఘములో ఒక వ్యక్తికి సమస్య వస్తే ఆ సమస్యని అందరూ పంచుకుంటే సమస్య ఈజీగా తొలగిపోదు. అర్థమవుతుందా? మనలను మరింతగా ఒకరి మీద ఒకరు ఆధారపడటానికే దేవుడు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పెడతాడు. సమస్యలను అనుమతించడానికి కారణం ఏంటంటే మీరు ఒకరికొకరు సహకరించుకుంటారా లేదా? సహకరించకపోతే బయట వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉన్నట్టు. సహకరించుకుంటే దేవుని వాక్యానికి లోబడి ఒక శరీరంలోని అవయవాలుగా మనం తీర్చబడి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టుగా మనం కనపడతాం. ఇష్టమైన వాళ్ళకి చేసి కష్టమైన వాళ్ళకు మానేసేది అది సంఘం కాదు. మిగతా సంఘాలు ఏం జరగవండి. మిగతా సంఘాల్లో ఏం జరుగుతాయి అంటే ప్రేమ విందులు జరుగుతాయి, పండగలు జరుగుతాయి, ఉపవాస కోడికలు జరుగుతాయి, మామూలు కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకునే కార్యక్రమాలు సంఘాల్లో కనపడవు. అది కనపడదు. ఎందుకంటే ఈ వాక్యం వాళ్ళకి తెలియదు కాబట్టి, ఒకవేళ ఇది తెలిసినా చేయటం చాలా కష్టం కాబట్టి.
ఒక వ్యక్తిని ఆదరించడం అంటే నీ పని మానుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, అవసరమైతే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి. ఇన్ని కార్యక్రమాలు ఓపికగా సమయాన్ని కేటాయించి చేసే తీరిక ఓపిక మనకు ఉండదు కాబట్టి మనం ఏముందలే అని నిర్లక్ష్యం చేస్తాం. వాస్తవంగా మన రక్త సంబంధుల దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళినంత ఇదిగా సంఘంలో సభ్యుల్లో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్తామా చెప్పండి? రేపు భూలక్ష్మి వాళ్ళ ఇంటికి సెలవు పెట్టి ఎంతమంది వస్తారు చెప్పండి? వాళ్ళకి మనకి రక్త సంబంధం లేదు కాబట్టి ఏముందలే ఆడు బయట వాళ్ళు కదా అనుకుంటాం కదా. అదే జరుగుతుంది ఈ సంఘాల్లో. ఒక సంఘంలో ఒకళ్ళ ఇంటి ఏదన్నా జరుగుతుందంటే సంఘ సభ్యులు అందరూ రారు. మరి ఎక్కడికి వెళ్తారంటే బంధువులు రక్త సంబంధులు ఉంటారు చూసారా, వాళ్ళు గిఫ్ట్లు ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి మనం వెళ్ళకపోతే గిఫ్ట్ రాదని చచ్చినట్టుగా వాళ్ళకి సెలవు పెట్టి ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. అంటే అక్కడ ఉన్న బంధం ఇక్కడ లేకుండా పోయిందంటే సంఘం యొక్క విలువ కట్టుబాట్లు ఇవన్నీ మనకు అర్థం కాలేదని చెప్పాలి. అందుకే శరీరము అందులోని అవయవాలతో పోల్చి చెప్తూ 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. ఆ రోజుల్లో ప్రవచనాలు ఉన్నాయి, భాషలు మాట్లాడే కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకే టాలెంట్ అయితే దేవుడిచ్చాడో, ఏ వరం అయితే దేవుడిచ్చాడో ఆ వరాన్ని నువ్వు ఉపయోగించాలి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పరిచారము చేయాలి. శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పరిగి జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై ఉండండి. సంతోషించు వారితో సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండడి. ఇవన్నీ సంఘములో ఉన్న సభ్యులందరూ చేయవలసిన కార్యక్రమాలు. ఈ సభ్యులందరూ ఒకరికొకరు ఇలా సహకరించుకుంటూ నీకు వచ్చిన పని సంఘం కొరకు సంఘ సభ్యుల కోసం చేస్తూ ఉంటే ఒకరు ఒకడు బలపడుతూ ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు పెరిగిపోతూ సంఘం ఐకమత్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సంఘంలో జరుగుతాయి అంటే జరుగుతున్నాయి అంటే జరగట్లేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంచెం అలా జరుగుతుంది. ఏమన్నా ఒకళ్ళకు హెల్ప్ చేసామనుకో రెండో వాళ్ళు కుళ్ళు పడతారు కదా. ఈ పాడు బుద్ధి, ఈ కుళ్ళు బుద్ధి అనేది సాతాను గారు పెట్టే బుద్ధి అండి. ఇది లోపల నుంచి తీసేసుకుంటేనే సంఘములో పరిశుద్ధురాలుగా బతుకుతారు. లోకస్తులు బతికినట్టు, లోకస్తులు ఈర్చబడినట్టు సంఘంలో కూడా ఈర్చబడితే నువ్వు సంఘ సభ్యురాలు ఎలా అవుతావు? క్రీస్తులో నువ్వు సరిగ్గా కడగబడలేదని అర్థం. మురికిలోనే ఇంకా పాపంలోనే ఉన్నావని అర్థం. ఆ కుళ్ళు బుద్ధి తీసేసుకోండి ఎవరిలోనన్నా ఉంటే. ఎవరికి ఏది చేసినా దేవుని చిత్తం అలా జరిగిపోయింది, హ్యాపీగా సంతోషించాలి. ఎదుటివాడు బాగుంటే సంతోషించేవాడు దేవుని బిడ్డ. ఎదుటివాడు బాగుపడితే ఏడ్చేవాడు సాతాను బిడ్డ. గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడు నాకంటే గొప్పగా ఉండాలి. అదేగా ఇక్కడ చదివాం ఇప్పుడు. ఒకనికంటే ఒకడు ఎన్నో వచనం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. నాకంటే ఆయన గొప్పడు, కానీ అతను సుఖంగా ఉన్నాడు చాలు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు మన సుఖాన్ని కోరే కదా ఆయన శ్రమలు అనుభవించాడు. నేను సుఖపడాలి, వాళ్ళు కూడా సుఖంగా ఉండాలనుకున్నాడా? నేను కష్టపడినా శ్రమపడినా నా బిడ్డలు వాళ్ళు సుఖంగా ఉండాలనుకున్నాడు దేవుడు బాధపడుతూ మనకి సంతోషాన్ని ఇచ్చాడు. క్రీస్తు శ్రమలు అనుభవిస్తూ మనకు ఆనందాన్ని ఇచ్చాడు. అది దేవుని ప్రేమ, అందులోనే కృప ఉంది. మరి అలాంటిది క్రీస్తు యేసు శిష్యులుగా చేర్చబడిన మనము క్రీస్తు కంటే గొప్పగా ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ ముందుకు సాగాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్యపడటం, కుళ్ళు పట్టడం, ద్వేషించుకోవటం
నాకు అలా జరగలేదు, వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగిందని ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు ఏడ్చేది అది సంఘంలో జరగవలసిన కార్యక్రమాలు కాదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి సంఘ క్షేమాభివృద్ధి కోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలన్నదే దేవుని చిత్తం. ఇదే రోమపత్రికలోని విషయాలు కొరింథీ పత్రికలో కూడా దేవుడు రాయిస్తూ అదే 12వ అధ్యాయము కొరింథీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 12వ వచనం నుండి ఒకసారి చదివితే 12వ అధ్యాయము కొరింథీలకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 12 ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు? ఒక్కడుగా ఉన్నాడు, కానీ అనేకులై ఉన్నాడు. క్రీస్తు అనేకులై ఉన్న ఒక్కడిగా ఉన్నాడు. తేడా అర్థమైందా? క్రీస్తు ఎంతమంది? క్రీస్తులు ఎంతమంది? ఒక్కడే. కానీ ఒక్క క్రీస్తులో అనేక మంది క్రీస్తులు ఉన్నారు. అంటే అందరూ క్రీస్తులాగా మారితే క్రీస్తు శరీరాన్ని అంటిపెట్టుకున్న వారందరూ ఎవరు చెప్పండి? నా పేరు రత్నపాలు, ఇది నా శరీరం. ఈ చెయ్యి చెప్పండి, ఎవరు చెయ్యి? చెప్పండి, సుబ్బారావు చెయ్య? మరి ఎవరు చెయ్యి? రత్నపాలు చెయ్యి. ఈ కాలు, ఈ పొట్ట, ఈ చెస్ట్, ఈ కాళ్ళు రత్నపాలు అయినా వేరేయా? చెప్పాలి. నేను అనుకున్నట్టుగా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నడిచింది కాలు, ఏం చెయ్యాలంటే చేతులు అవి చేస్తాయి. చేతులేమో సాతాని, తలేమో యేసుక్రీస్తుదా? అవదు కదా. శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తు శిరస్సులో నుంచి వచ్చే ఆజ్ఞల ప్రకారంగా సర్వశరీరం ఎలాగ పనిచేస్తుందో ఒక్క క్రీస్తులో అనేక మంది క్రీస్తులు ఉన్నారు. అంటే క్రీస్తు శరీరాన్ని అంటిపెట్టుకున్న వారందరూ ఎవరిలా కనపడాలి? క్రీస్తు చెప్పినట్టుగా పని చేస్తే క్రీస్తులే. క్రీస్తు ఒక్కడిగా కనపడుతున్నాడు, కానీ అనేకులైన క్రీస్తులు ఆ శరీరానికి అంటు కట్టబడి ఉన్నారు. అలాగే అనేకులైన క్రీస్తులు ఒక్క శరీరంగా కనపడుతున్నారు. మీకు అర్థమైందో లేదు? అర్థమైందా? ఒక క్రీస్తులో ఎంతమంది ఉన్నారు? అనేకులైన క్రీస్తులు ఉన్నారు. అనేకులైన క్రీస్తులు కలిసి ఒక్క శరీరముగా ఉన్నారు. అదే అక్కడ చెప్పింది. మళ్ళీ చదవండి, 12వ అధ్యాయం. ఎలాగూ శరీరము ఒకటే అయి ఉన్నదో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అర్థమైందా? ఎలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసితిమి. ఒక కుటుంబంలో ఒకే ఇంట్లో ఒకే కొండ ఉంటుంది, ఒకే మంచినీటి కొండ ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచినీళ్ళ కొండ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండ వండుకొని తింటారా? తినంగా. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కలిపి ఒకే వంట కదా. 4-5 స్టవ్లు ఉన్నాయంటే వీళ్ళు వేరుపడ్డారు, కలిసి లేరు అని. సంఘ జీవితం వాళ్ళకి ఇష్టం లేదు, సుఖం కోసం పక్కకెళ్ళి ఏరుపడతారని అర్థం. ఇంట్లో ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఒకటిగా ఉంటే అది ఏక కుటుంబం. దాన్ని ఏమంటారు? ఉమ్మడి కుటుంబం అంటారు. వేరుపడితే వేరే కుటుంబం. కానీ ఇన్ని అవయవాలు, ఎంతమంది జనం ఉన్నా ఎంతమంది కలిసి ఏ పానీయం తాగారంట? ఒకే ఆత్మలోని పానీయాన్ని తాగారు, ఒకే శరీరాన్ని భుజించారు. అంటే ఒకటే కొండ. మనకి ఏం తాకుండా ప్రభు శరీరం ఇప్పుడే కదా తీసుకున్నాం. ఒకే పాత్రలోనిది మనం తాగాం, ఒకే రొట్టెను విరుచుకొని తిన్నాం. ఒకటే కుటుంబం ఒకటే రొట్టెని విరుచుకొని తిన్నాం, ఒకటే పాత్రలోనిది తాగాం. అంటే ఒక కుటుంబానికి ఒకటే వంట. అర్థమైందా? ఇది ఎలాగా సత్యమో అలాగే సంఘమంతా ఐకమత్యంగా ఉండాలి. ఒకే పానీయాన్ని, ఆత్మ పానీయాన్ని తాగామని చెప్తున్నాడు. ఇంకా కిందకు చదివితే, శరీరం ఒకటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను కనుక శరీరంలోని దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. పాదం అంటదంట, నేను చేతిని కాను కదా, నాకు సంబంధం లేదు, నేను కాలును కదా అని. అంటే నువ్వు కూడా కాలైనా శరీరంలోనే ఉన్నావు.
చెప్పినంత మాత్రాన అది కుదిరే పని కాదు. అలాగే మరియు నేను కన్నును కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున, కన్ను కాదు కదా, నేను చెవిని కదా, నా పని వింటాం కదా, నేను కన్ను కాదు కదా అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో ఉంది కాకపోలేదు. దాని పని దానికి ఉంది, దీని పని దీనికి ఉంది. అన్నిటికీ దాని పని అది చేయటానికి శరీరములో ఉన్నావు, సంఘములో ఉన్నావు. అర్థమైందా? సంఘములో ఉన్న అవయవాలు ఎలా సహకరించుకుంటాయో చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక భయంకరమైన శబ్దం ఉంది, చెవి. చెవి ఎలా వినేది? కన్ను వింటదా? చెవి వింటది. చెవి వినగానే ఈ సిగ్నల్ మెదడుకు పంపించింది, శిరస్సుకు పంపించింది. శిరస్సులో నుంచి ఆజ్ఞ జారీ అయింది ఎక్కడికి? కాళ్ళకి. కాళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? కాళ్ళు ఏం చేస్తాయి? వెంటనే ఆ ప్రాంతం నుంచి దూరంగా పరిగెత్తుతాయి. వింద చెవి కదా, చెవిని ఏం చేసింది? కాళ్ళకి ఆజ్ఞ జారీ చేస్తే కాళ్ళు పరిగెత్తినాయి. పాము కనపడింది సడన్గా, కళ్ళతో చూసాం. విన్న చూసింది కళ్ళు. కళ్ళు చూసి ఏం చేస్తాయి? మెదడుకి సంకేతాన్ని పంపిస్తాయి. వెంటనే చేతులకు ఆజ్ఞిస్తుంది, పక్కనే కర్ర తీసుకొని కళ్ళు మళ్ళీ కర్ర కోసం వెతుకుతాయి. చెయ్యి వెళ్ళి కర్ర పట్టుకుంటుంది. దాన్ని చంపటం అన్నా చేస్తాం, లేదా అక్కడి నుంచి అయినా కాళ్ళకి ఆజ్ఞ వస్తే పారిపోవటం అన్నా చేస్తాం. ఇన్ని కార్యక్రమాలు ఒక అవయవం దేని పని అది చేయటం వలన ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకుంటాం, లేదా ప్రమాదాన్ని ఎదిరించే ప్రయత్నం అన్నా చేస్తాం. ఇన్ని కార్యక్రమాలు ఒక అవయవం దేని పని అది చేయటాన్ని బట్టేనా చేసింది? నేను చూశాను, కాలుకి చెప్పిన, కాలు నాకు సంబంధం లేదు, చూసింది నువ్వు కదా, నువ్వు చూసుకోవాలనుకో కన్నుతో. పావును చూసింది కన్ను, కాలుకి చెప్పింది, కాలు ఏమంది? నాకు సంబంధం లేదు, చూసింది నువ్వుగా, నువ్వే చూసుకోవాలనుకో. కాటేసేది ఎక్కడ? కాలుకే. అర్థమైందా? ఈ ఎలాగైతే విభేదించుకుంటే శరీరం మొత్తానికి ప్రమాదమో, అలాగే సంఘములో కూడా ఒక వ్యక్తికి సమస్య వస్తే మిగతా వాళ్ళు పట్టించుకోకపోతే ఆ పట్టించుకోని వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చింది. పాత నిబంధనలు అయితే ఇశ్రాయేలులో కొంతమంది తప్పు చేస్తే, కొంతమంది వ్యభిచారం చేస్తే చాలామందికి శిక్ష వేశాడు. ఒక వ్యక్తి, ఆకాన్ అనే ఒక వ్యక్తి, ఆ ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ఆకాన్ అనే ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంతోమంది ఇశ్రాయేలీలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆకాను ఆయన కుటుంబాన్ని దేవుడు నాశనం చేయాలి. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే సంఘం మొత్తానికి ఆపాదిస్తున్నాడు. కాబట్టి సంఘములో ఒకరి పట్ల ఒకరు ఆధారపడి ఒకరికొకరు సహకరించుకోవటానికి శరీరముతో పోల్చి చెప్తున్నాడు. శరీరంలోని అవయవాలు ఎలాగైతే సహకరించుకుంటాయో అలాగే మీరు కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇంకా కింద చదువుదాం, 17-18. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములై ఉన్నను శరీరం ఒకటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి ఆవశ్యకములే. అంటే ఏది వీక్గా ఉంటుందో అది ఖచ్చితంగా అవసరం. శరీరంలో ఏది బలహీనంగా ఉంటుందో అది ఖచ్చితంగా అవసరం. ఉదాహరణకి చెవిలో చిన్న పొర ఉంటుంది, డయాఫ్రమ్ అంటారు, కర్ణభేరి అంటారు దాన్ని. మనం గుబిలు తీసుకునేప్పుడు కొంచెం అలా పొడిచామనుకో ఏమైతే తెలుసా? పలసటి పొర. ఆ శబ్దాలు వస్తున్నప్పుడు అది ఇలా ఊగుతూ ఉంటుంది. ఇప్పుడు స్పీకర్లో కూడా బాక్సులో కూడా డయాఫ్రమ్ అని ఉంటుంది. అది అలా కదిలితేనే శబ్దాలు తరంగాల ద్వారా అది మూమెంట్ ఇస్తేనే వాయిస్ కరెక్ట్గా వచ్చింది. అది కదలకుండా ఫిక్స్ అయి ఉంటే సౌండ్ రాదు సరిగా. అలాగే శబ్దం మనకి బాగా వినపడాలంటే ఆ పొర అదురుతూ ఉంటుంది. అది రంధ్రం పడిపోయింది అనుకోండి, ఇంకా ఎవరేం చెప్పినా అది ఉండటం వల్ల వినపడుతుంది. అది పోతే హోల్ ఇంకా క్లియర్గా ఉంటుంది కదా, రంధ్రం ఇంకా బాగా వినపడాలి కదా అనుకుంటాం మనం. కానీ దాని పని దానికి దేవుడు పెట్టాడు. దానికి రంధ్రం పడితే అది పని చేయదు, చెవుడు వచ్చేసింది. ఇది ఎలా వాస్తవము. కంటిలో కూడా సున్నితమైన రెటీనా ఉంటుంది. ఇది మందం అయిందనుకోండి, ముదిరిపోయింది, పలసగా ఉంటుంది ఈ రెటీనా. చిన్న పొర, చాలా పలసటి పొర.
ఇది వయసుతో పాటు ఏమవుతుందంటే ముదిరిపోయింది. ముంజి కానీ లేత ముంజి అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ముంజి ముదిరితే ఏమైంది చెప్పండి, ఒకలాంటి తెల్ల రంగులోకి మారిపోతున్నాడు. ఈ రెటినా కూడా కలర్ మారిపోతూ ఉంటుంది. శుక్లాలు వచ్చినాయి అంటారు, ఆ పొర తీసేసి మళ్ళీ ఇంకో పొర వేస్తారు, మళ్ళీ ట్రాన్స్పరెంట్ పొర, అప్పుడు చూపు కొంచెం బాగా కనపడుద్ది. అలాగే సున్నితమైన ఆ పార్టు దెబ్బతింటే అసలు దృష్టి కనపడదు. అది సున్నితమే కదా అని మనం లెక్క చేయకుండా పోతే అది ఇంకా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఆ పదం యొక్క ఉద్దేశం ఏంటంటే శరీరములో అది కాదు, శరీరం యొక్క అవయవులలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. ఏవి వీక్గా కనపడతాయో, దీంతో పెద్ద పని లేదు, చిన్నది కదా, పలసటిది కదా అనుకున్నాం అనుకో, అవి చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. అలాగే సంఘంలో కూడా బలహీనులుగా ఉన్నవారు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా బాగా ఇంపార్టెంటే అంటున్నాడు దేవుడు. బలహీనులు ఒకలాగా బలవంతులు ఒకలాగా దేవుడు చూడలేదు. ఇంకా గర్విష్ఠులుగా ఉన్నవారిని బలవంతులైనా లెక్క చేయడు దేవుడు. నాకు అన్నీ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉందని గర్వంతో ఉంటే దేవుడు పట్టించుకోడు. బలహీనంగా ఉన్నవారిని దేవుడు బాగా పట్టించుకుంటాడు. అంతానికి నిదర్శనం సంఘంలో తృణీకరించబడిన వారు ఉంటారు, వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు. వాళ్ళంటే లెక్కలేదులే అనే భావం ఎవరి మీద ఉండకూడదు. వాళ్ళ మీద కూడా సంఘం ఆధారపడి ఉంది. వాళ్ళకి బలహీనత వచ్చినా, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా మిగతా వాళ్ళు వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు బలహీనలు కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండకూడదు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ శరీరములో ఏవి మరి బలహీనములో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా కనపరుచుచున్నాము. కాళ్ళుని ఏమంటాం? పాదాలు. బయటికి వెళ్ళొస్తే ఏం కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవాలి. పాదాలకు నమస్కరించటం తక్కువ స్థాయా ఎక్కువ స్థాయా చెప్పండి. తల మీద ఇలా చేయబెట్టి ప్రార్థన చేయమంటే పర్వాలేదు, నా కాళ్ళు మొక్కి ప్రార్థన చేయంటే చెప్పండి, దిగజారుడు కదా కాళ్ళు. శరీరములో ఏవి ఘనత లేనివని తలంతుమో ఆ అవయములు మరీ ఎక్కువగా కనపరుచున్నాము. పాదాలకి ఘనత లేదు పెద్దగా, ఎడం చేయికి పెద్ద ఘనత లేదు, కుడి చేయకున్నంత ప్రాధాన్యత ఎడం చేతికి లేదు. ఎడం చేతితో డబ్బులు ఇస్తే తీసుకోరు కొంతమంది కదా, తీసుకునే వాళ్ళకి ఎడం చేతితోనే ఇవ్వండి. మీరు వద్దన్నారుగా, నేను జేబులో పెట్టుకుంటానన్నాడు. రెండు చేతులు దేవుడిచ్చినాయిగా, రెండు చేతులు మంచిగా, ఏదో ఉదయకాలం దాంతో ఏదో చేసామని ఇక చేయి నిండా అది ఉంటుందా? ఉండదు కదా, కడుక్కుంటారు కదా శుభ్రంగా. ఘనహీనత ఫీల్ అయిపోతూ ఉంటాం పాదాలు అనగానే సురకన. కానీ అవే చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు. అలాగే బలహీనంగా కనపడుతున్న సంఘ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళే ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే సంఘములో అందరినీ సమానంగా చూసుకోవాలి. అందరికీ అన్ని అవసరాల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడే విధంగా ప్రవర్తించాలి. అది నేర్పించడానికి దేవుడు ఇదిగో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒంటిగా ఉండు వాడికంటే, ఇది మాట ఉంటుంది చూడండి ప్రసంగి గ్రంథంలో. మళ్ళీ ఇక్కడికి వద్దాం, 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి. ఇద్దరి కష్టము చేత, ఇద్దరు కష్టపడితే ఇద్దరికి మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు ఉండటం మేలు. అంటే ఒంటరిగా ఉండొద్దు, ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. ఒకడు సమస్య వస్తే ఒకడు ఆదుకోవటానికి జంట కావాలి అన్నాడు. జంట ఏమైంది? ఈరోజు సంఘమైంది. ఒకరికంటే ఒకరు ఇద్దరుగా కలిసి ఉండటం మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడి వాణ్ణి లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడ్ల వానికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరి కలిసి పండుకొని ఎడ్ల వానికి వెట్ట కలుగును, అంటే వేడి పుట్టిద్ది. ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును? ఒంటరి యుగం ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడ్ల ఇద్దరూ కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఇది 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదంటే పెళ్లి కోసం రాశాడు అన్నట్టుగా మాట్లాడతారు కదా. అంటే ముగ్గురు కలిసి ఉంటే బలంగా ఉంటారు, ఒంటరిగా ఉంటే వీక్ అయిపోతారు. కాబట్టి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటానికి. అందుకే శరీరము, అందులోని
అవయవాలతో పోల్చాడు. అందులో ఏది బలహీనమో అది మరి మరి మిక్కిలిగా బలము కలిది, అది చాలా అవసరమై ఉన్నది అంటున్నాడు. మళ్ళీ కొరింథీ 2వ పత్రిక రండి, మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని 24, 23. శరీరంలో ఏ అవయవంలో ఘనత లేనివని తలంతుమో ఆ అవయమును మరి ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరంలో వివాదములు లేక అవయములు ఒకదానికొకటి ఎలా ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఏంటంట? శరీరములో తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేయటానికి దేవుడు శరీరాన్ని ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందుతున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. చాలమ్మా, మీరు క్రీస్తు యొక్క అవయవాలుగా ఉండి వేరు వేరు పనులు చేస్తున్నారు. కానీ పని అంతా దేనికోసం అంటే సంఘక్షేమాభివృద్ధి కోసం, క్రీస్తు శరీరం అభివృద్ధి కోసమే చేస్తున్నాం. కాబట్టి సంఘము ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరికొకరు సహాయపరచుకోవటానికి దేవుడు శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు, కష్టాలు అనుమతిస్తూ ఉంటాడు, ఇబ్బందుల్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఈ అనుమతి ఎందుకు వచ్చిందంటే నువ్వు వాళ్ళని పరామర్శిస్తావో లేదు. వాస్తవంగా శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు వెళ్ళొస్తున్నాడు. తాగి తిరుగుతున్న వాళ్ళకు కూడా యాక్సిడెంట్లు కాకుండా బాగానే బతుకుతున్నారు. ఇతనికి ఎందుకు అయిందంటే సంఘం అతన్ని ఎలా పరామర్శించింది, అవయవంగా సంఘములో ఉన్న ఒక అవయవంగా భావించి ఎలా ఆదుకుంటారు, ఎలా పరామర్శిస్తారు అనేది తేలాలంటే ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి సమస్యకి. అతనికి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడుతున్నప్పుడు సంఘం ఆదరిస్తుందా లేదా? సంఘ కార్యక్రమాల్లో అతను ఎలా పాల్గొన్నాడో, ఎలా కార్యక్రమాలు చేశాడో అందరికీ తెలుసు. కాబట్టి క్రీస్తు శరీరంలోని ఒక అవయవానికి ఇబ్బంది అయినప్పుడు మిగతా అవయవాలు ఏం చేయాలి? అవయవానికి ఎలా సహకరిస్తాయో అలాగే సంఘం సహకరిస్తుందా లేదా అనేది పరీక్ష కోసం దేవుడు ఈ సమస్యల్ని అనుమతించాడని మనం తీసుకోవాలి తప్ప ఎందుకు వచ్చినాయి ఈ సోదరులు, ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలను కొట్టుకుంటా ఉంటే ఎందుకైనా వస్తాయి. మంచిగా ఉన్నప్పుడు రావచ్చు, పరీక్ష కోసం రావచ్చు, ఇంకా అన్నీ బాగుంటే నిన్ను ఇంకొక మెట్టు ఎక్కించటానికి రావచ్చు. రకరకాల కారణాలను బట్టి దేవుడు తన పిల్లలైన వారికి శ్రమలను, ఇబ్బందులను, ఇరుకులను అనుమతించటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒక కారణం, మొదటి కారణం మరింతగా వినయ మనస్సులుగా చేయటానికి, మరింతగా జ్ఞానవంతులుగా చేయటానికి, మరింతగా దయగలవారిగా చేయటానికి, మరింతగా పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా చేయటానికి, చివరిది మరింతగా ఒకరి మీద ఒకరు ఆధారపడటం. ఇన్ని కారణాలను బట్టి దేవుడు తన పిల్లలైన వారికి సమస్యలు రావటానికి అనుమతిస్తాడు. లేదా నీ పాపాన్ని బట్టి నీకు బుద్ధి చెప్పటానికి కూడా దేవుడు సమస్యని నీకు అనుమతించే అవకాశం ఉంది. నీ స్వయంకృత అపరాధం వల్ల తెచ్చుకున్న సమస్య అది. కానీ నువ్వు వాక్యానుసారంగా బతుకుతున్నా ఎందుకు సమస్యలు వస్తాయి అంటే ఇదిగో ఈ 5 కారణాలను బట్టి నీకు వస్తాయి. ఈ 5 కారణాలు కాకుండా వచ్చిందంటే నువ్వు వాక్యానుసారంగా బతకట్లేదు కాబట్టి నీ స్వయంకృత అపరాధాన్ని బట్టి నీకు సమస్య వచ్చిందని అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వైపు మరలా తిరిగి క్షమాపణ అడిగి దేవుణ్ణి వేడుకుంటే అప్పుడు ఆ సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఎందుకు వచ్చిందని మన గురించి మనం ఆలోచించుకొని దేవుణ్ణి మన సమస్య మన వల్లనే వచ్చిందా అయితే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి బతిమలాడుకొని పాప క్షమాపణ నిమిత్తం ఆయన దగ్గర ప్రార్థన చేసి అడిగితే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటానని దేవుడితో వాగ్దానం చేస్తే ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తాడు. లేదు ఎందుకు వచ్చిందా ప్రభువా ఏంటనంటే ఇదిగో ఈ 5 కారణాలు ఏ కారణమైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఈ 5 కారణాలను బట్టి వచ్చిందా, నా స్వయంకృత అపరాధాన్ని బట్టి వచ్చిందా అని తేల్చుకొని దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి క్రీస్తు శరీరంలోని అవయవాలుగా తీర్చిన మా పరలోకపు తండ్రి, నిజంగా ఒకప్పుడు సాతాను అవయవాలుగా ఉండి సాతాను ఎటు నడిపిస్తే అటు నడుస్తూ సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తూ తాగమంటే తాగాం, తిరగమంటే తిరిగాం, బూతులు మాట్లాడమంటే మాట్లాడాం, దుర్వ్యసనాలకు బానిసలైపోయాం.
వారి చేతిలో ఆయుధాలుగా మలచబడి అనేకులను ఇబ్బందులు పెడుతూ మేము ఇబ్బందులు పడ్డామనండి. కానీ మీ కృప ద్వారా, మీ కనికరం ద్వారా మీరు కనికరించి, మీరు మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని క్షమించి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షించి పరిశుద్ధులుగా తీర్చారు. మా అంతటా మేము పొందుకోలేని, సాధించలేని పరిశుద్ధతను మీరు మాకు అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధులుగా తీర్చబడిన మేము అనేకమైన ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఎందుకు పడుతున్నామన్న విషయాలు ఆలోచించినప్పుడు తండ్రి, సంఘ క్షేమాభివృద్ధి కోసం, లేక మీ పిల్లలుగా మేము మరింతగా పరిపూర్ణ స్థితిలోనికి, దయగల వారిగా, ప్రేమ కలిగిన వారిగా మేము ఎదగటానికి అనేకమైన కారణాలను బట్టి మాకు సమస్యలు అనుమతిస్తారని వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది నాయన. ఇలాంటి సమస్యల వలయంలో నుంచి మేము తప్పించుకోవటానికి, ఒకరినొకరు పరామర్శించుకోవటానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాలను బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక నుంచి మీ బిడ్డలుగా మేము ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని, ఒకరికంటే ఒకరు ఘనత వహించుకున్నాడన్న విషయాన్ని గమనించి, మా చేతికి వచ్చిన ఏ పనైనా మీ పరిచర్య కోసం, మీకోసం శక్తి లోపం లేకుండా చేస్తూ, క్రీస్తు కింద ఉన్న శరీర అవయవాలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా క్రీస్తులో తీర్చండి. వారి వారి స్థితిని బట్టి వారు మీకు మరింతగా దగ్గరవటానికి, మీకు మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వారికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆల్రెడీ ప్రసవించిన సంధ్యాన్ని జ్ఞాపకం చేసుకొని త్వరగా గృహానికి చేర్చడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, శ్రీకాంత్ను కూడా స్వస్థపరిచి సంఘములో కలిసి మాతో పాటు పరిచర్యలో పాల్గొనే ధన్యతనిచ్చారు. అందుని బట్టి కూడా కృతజ్ఞతలు సంఘము ద్వారా చెల్లిస్తూ, మిగిలిన కార్యక్రమాలు కూడా చక్కగా జరగటానికి సహాయాన్ని అర్థిస్తూ, మహారక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఐక్యత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.